ప్రేమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విలియం కేరీ లాంటి మిషనరీలను ప్రభావితం చేసిన మిషనరీ గారు డేవిడ్ బ్రెన్హార్ట్ గారి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నాగటిపై తన చేయిని వేసి ఎన్నడూ వెనుతిరగక తనను తాను హృదయం, ఆత్మ, మనస్సు మరియు శక్తిని ధారపోసి తనకిష్టమైన సేవను అంకుటిత దీక్షతో, అపోస్తలుని ఆసక్తితో, ఏ ప్రమాదానికి భయపడక అనాగరిక జీవులపై, వారి సమాజాలపై అద్భుత ప్రభావం చూపిన వీరోచితమైన విశ్వాసం డేవిడ్ బ్రెన్హార్ట్ విశ్వాసం అని భక్తుడైన జోనాథన్ ఎడ్వర్డ్ రాశాడు. పాపపు చీకట్లో దేవుని కొరకు వెలిగిన అగ్ని జ్వాల. ఏడబ్ల్యూ బర్హామ్ అనే భక్తుడు డేవిడ్ గురించి, అతడు 10 లక్షల్లో ఒకడు, అతడు చేసినంత మరి ఒకడు చేయలేదు అని వ్యాఖ్యానించాడు. క్రైస్తవ సేవలో అతడు చెరగని ముద్రగా ఉన్నాడు. పరిచర్య కోసం ప్రాణత్యాగం చేసే వారికి ప్రేరణగా ఉన్నాడు. డేవిడ్ బ్రెన్హార్ట్ ఏప్రిల్ 20, 1718లో కనెక్టికట్ లోని హెడ్డామ్ నందు జన్మించాడు. బాల్యములోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. అతని యవ్వన దశ అంత వ్యవసాయం, బైబిల్ పఠన మరియు ప్రార్థనలకు అంకితమైపోయింది. అప్పుడే పరిచర్య ప్రేరణ కలిగి సువార్త ప్రకటించే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాడు. తనకు 2 సంఘాల నుండి కాపరిగా ఉండటకు అవకాశాలు లభించిన అమెరికన్ ఇండియన్స్కు సువార్త ప్రకటించుటకు వాటిని త్రోసిపుచ్చాడు. ఏప్రిల్లో 1743లో న్యూయార్క్ కన్నవిక్ ప్రాంతంలోని ఇండియన్స్ మధ్య పరిచర్య ప్రారంభించాడు. ఆ తర్వాత వేరే ప్రాంతాల్లో కూడా పరిచర్య చేశాడు. డేవిడ్ తన గొప్ప పనిని ప్రార్థన ద్వారా చేశాడు. అతని ప్రార్థన ఎంత తీవ్రత కలదో, ఎంత తీక్షణమైదో తెలుపుటకు ఇది ఓ తార్కాణం. ఓసారి అరణ్యంలో డేవిడ్ మోకాళ్ళపై ప్రార్థిస్తుండగా అతన్ని అంతమొందించేందుకు రెడ్ ఇండియన్స్ వేచి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఓ పాము అతని ఎదుటకు వచ్చి పడగ విప్పి తన కూరలు చాపి చూసి అమాంతం అక్కడి నుండి వెళ్ళిపోయింది. దానిని చూసిన వారు ఆశ్చర్యపడి, గొప్ప ఆత్మ అతనితో ఉన్నది అని అతన్ని దేవునిగా భావించి చంపలేదు. దేవుడు అతని జీవితంలో చేసిన కార్యాలు కోకొల్లలు. యవ్వన కాలంలో కాడి మోయుట నరునికి మేలు అన్న వాక్యం అతని పట్ల జరిగాను. శ్రమలు అతని జీవితంలో భాగమైపోయాయి. యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుల వలె శ్రమ సహింపగోరాడు. దేవుని సన్నిధి కొరకు రాకులాడేవాడు. క్రీస్తే తనలో సర్వమనై ఉండులాగున తనను తాను ఉపేక్షించుకున్నాడు. అరణ్యంలో ఒంటరిగా ఉంటూ వారి భాష మాట్లాడలేక అనేక దినాలు కేవలం ప్రార్థనలోనే గడిపాడు. వారు సువార్త సందేశంను ఎదురించలేనంత అసాధారణమైన పరిశుద్ధాత్మ శక్తి తనపై కుమ్మరించబడాలని వేడుకునేవాడు. నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించాడు. ఒకసారి ఒక త్రాగుబోతును తన సందేశం అనువదించుటకు వాడుకున్నాడు. అతను నిలువలేని స్థితిలో అనువదిస్తుండగా అనేకులు ఆ సందేశం ద్వారా మారు మనసును పొందారు. డేవిడ్ అనారోగ్యంతో కృషించిపోయాడు. క్షయ వ్యాధితో దినదినము క్షీణించిపోతున్న దేవుని కొరకు జ్వాలగా వెలిగాడు. చిన్న వయసు 29 సంవత్సరాలకి కన్ను మూశాడు. జోనాథన్ ఎడ్వర్డ్ కుమార్తె జెరూషాతో తనకు ప్రదానము జరిగిన వివాహం కన్నా ముందే చనిపోయాడు. ఆమె అతని చివరి దశలో ఎంతో సేవ చేసింది. అతడు చనిపోయిన 4 నెలలకు ఆమె చనిపోయింది. మంచులో మోకాళ్ళపై పడి ప్రార్థిస్తుండగా దగ్గిన ప్రతిసారి నోట్లో నుండి రక్తం చుక్కలు నేలపై తెల్లని మంచులో ఎర్రని ముత్యాల్లా మెరిసేవి. అయినా ఆత్మల భారంతో ప్రార్థించాడు, రోధించాడు. త్యాగం అంటే ఏమిటో మనం ఇలాంటి భక్తుల యొద్ద నేర్చుకోవాలి. డేవిడ్ బ్రెన్హార్ట్ జీవిత చరిత్ర చదివి హెన్రీ మార్టిన్ ప్రేరేపితుడై ఇండియా మరియు పార్షియా దేశాలకు వెళ్ళాడు. రాబర్ట్ మర్రే మాక్సిన్ యూదులకు అపోస్తలుడయ్యాడు. విలియం కేరీ మిషనరీగా ఇండియాకు వచ్చాడు. శామ్యుయల్ మార్స్డెన్ మిషనరీగా మారిపోయాడు. ఇంకా ఎందరో అతని జీవితం చేత ప్రభావితమై దేవుని కొరకు మండిపోవుటకు బయలుదేరి గొప్ప కార్యాలు చేశారు.
నేను నా పరలోక యాత్రలో ఎన్నడూ వ్యర్థముగా తిరుగులాడకుండును గాక అని దేవుడు చేసిన ప్రార్థనకు నిత్యమైన సమాధానమే ఆయన జీవితం. ప్రియులరా, ఇలాంటి జీవితం మనకున్నదా? మన జీవితం ఒక్కరినైనా ప్రభావితం చేస్తుందా? ఒకవేళ మనం చనిపోతే ఆలోచన చేద్దాం. బ్రతికిన కొన్ని సంవత్సరాలైనా సరే డేవిడ్ బ్రెన్హార్డ్ లాగా బ్రతికి అనేకులకు ప్రేరణగా మారదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.